to welcome Nanga Untayani even Junesh Garu on stage, please. Thank you, Garu. Please join us on stage. Now I would like to call upon Sunil Garu. మీరు లేకపోతే నమస్కారములు. మా సినిమా పోస్టర్ లాంచ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన రాజ్ కందుకూరి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవానీ అవార్డ్ 1997 సినిమా డైరెక్టర్ జీడి నరసింహ గారు. ఇది నా ఫస్ట్ ఫిలిం అండి, థియేటర్కల్. ఫస్ట్ డే హర్రర్ చేయడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో చాలా అడ్డంకులు, అంటే ఈ సినిమా అవుతుందా లేదా అన్న సిచ్యువేషన్ నుంచి ఈ రోజు రిలీజ్ వరకు చాలా అంటే చాలా కష్టపడి డైరెక్టర్ గారు ఈ సినిమాని తీసుకొచ్చారు. మీ ముందుకు ఈ మంత్ 7th వచ్చి అలరించబోతుంది. డెఫినెట్లీ అందరూ చూడండి. యాక్టర్స్ గణేష్ రెడ్డి గారు మీకు ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలుసు, చాలా సీరియల్స్లో ఉన్నారు ఆయన. ఇన్ని రోజులు సీరియల్స్లో ఉన్నప్పటికీ ఇప్పుడు సినిమాలో వచ్చి అంతకు రెట్టింపు ఎనర్జీతో మీ ముందుకు వస్తున్నారండి. మంచి యాక్టింగ్ చేశారు. అండ్ పూజా కేంద్రే అసలు తెలుగు రాని అమ్మాయి. ఫస్ట్లో మాకు హీరోని అనగానే అసలు ఏమవుతుంది, ఎలా వస్తుంది అనే దగ్గర నుంచి అసలు సినిమా అయ్యేసరికి అసలు హర్రర్లో తినకి నిజంగానే దెయ్యం పట్టిందా అనే రేంజ్లో మేమే భయపడ్డామండి కొన్ని సీన్స్లో. అయితే అది రియల్లీ సూపర్. మీరు నిజంగా చూసి దాన్ని చెప్తారు. అండ్ తదితరులు మన సురేష్ గారికి మంచి నటనా ప్రదర్శన. అండ్ డైరెక్టర్ ఈశ్వర్ గారు మంచి పాత్రను ఇందులో చేశారు. ఆయన కూడా మంచి సపోర్ట్ చేశారండి మా సినిమాకి. అండ్ February 7th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ అందరూ చూసి అలరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదం అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజ్ కందుకూరి సార్ అండ్ పర్వతనేని రాంబాబు సార్ అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు, అలాగే మన మీడియా మిత్రులకు, ప్రింట్ వాళ్ళకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా విషయానికి వస్తే మీరే చూశారు ఇందాక ట్రైలర్ ఎలా ఉందో. సో ట్రైలర్ చూసి February 7th థియేటర్కి వచ్చేయండి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూడడమే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఆ ట్రైలర్లో చూసినట్టయితే విజువల్స్ మన అరవింద్ గారు, అలాగే డైరెక్షన్ మన నరసింహ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే మా కాస్ట్ అండ్ క్రూ చాలా అద్భుతంగా వర్క్ చేయడం జరిగింది. యాక్టర్స్ కూడా వచ్చేసి మన గణేష్ గారు తెలుసు కదా, మన వదినమ్మ సీరియల్ తోటి మనందరికీ సుప్రసిద్ధుడు. ఇప్పుడు సినిమాతో మీ అందరి ముందుకు రాబోతున్నాడు. సో మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో చాలామంది నటీనటులు నటించడం జరిగింది. అప్పారావు గారు, అలాగే శైలజ గారు, పూజా గారు, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఈశ్వర్ అన్న, ఇంకా ముఖ్యంగా ఒక స్పెషల్ అట్రాక్షన్గా మన సతీష్ అన్న. మీ అందరూ తెలుసు సతీష్ అన్న ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర చేయడం జరిగింది. మీరు సినిమా చూసిన తర్వాత ఆ అన్నగారి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు చూసింది వేరు, సినిమాలో చూడడం వేరు ఉంటుంది. సో February 7th మీరు అందరూ మాత్రం థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ముఖ్యంగా హర్రర్ లవర్స్, అంటే హర్రర్ మూవీ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా నచ్చుతుంది. మనకి ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది హర్రర్ మూవీస్ చూసి. లైక్ అప్పట్లో ఆర్జీవి గారివి దెయ్యం అవన్నీ వచ్చాయి, అవే నాకు తెలిసి ఇన్స్పిరేషన్ తీసుకొని చేశారేమో అనిపించింది. అండ్ మన రీసెంట్గా కూడా మసూదా సినిమా వచ్చింది, ఆ సినిమాను కూడా మీరు అందరు చాలా ఆదరించారు. సో ఆ హర్రర్ మూవీ లవర్స్కి అందరికీ ఇది ఒక చాలా మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందండి. దయచేసి అందరూ February 7th వచ్చి థియేటర్లో సినిమా చూడండి. అండ్ యాంకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పటి నుంచి మీ అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. సో థ్యాంక్ యూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలి. భవానీ అవార్డ్ 1997 కంప్లీట్లీ ఒక హర్రర్ ఫుల్ మీల్స్ మూవీ. ట్రైలర్ చూసారు, ఎంతమందికి నచ్చింది? అందరికీ నచ్చిందా? యా. సౌండింగ్ ఎలాగనిపించింది మీకు? పారిపోయారంట. I think that was a great compliment. Yeah, that's a good compliment. ప్రతి ఒక్కరూ February 7th మూవీ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు
డైరెక్టర్ గారు జీడి నరసింహ గారు ఒక స్టూడియోలోని కంప్లీట్లీ నేను అయితే ఫస్ట్ థింగ్ స్టోరీ వినలేదు. నన్ను డైరెక్టర్ గారు అసలు ఈ అవకాశం ఇవ్వడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఒక 1 minute ట్రైలర్ ఇచ్చి దాన్ని కొట్టిన తర్వాత అందులో ఉన్న కంప్లీట్లీ ఒక అవకాశం ఇవ్వడం అనేది డెఫినెట్లీ చాలా మంచి అవకాశం. అది నించోబెట్టుకోవడం కూడా చాలా మంచిది అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జీడి నరసింహ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇంకే థ్యాంక్ యూ వెరీ మచ్ మా టీంని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. ఈ నరసింహ గురించి చెప్పాలంటే నేను మామూలుగా ప్రవీణ్ అని పిలుచుకుంటాం. అయితే నా దగ్గరికి వచ్చి ఒక బ్రో మీకు ఒక ఇంపార్టెంట్ ఉంది, మీరు మూవీలో చేయాలంటే నేనేదో చాలా పెద్ద ఇంపార్టెంట్ ఉంది అనుకున్నా, కానీ తీరా తీసుకొచ్చి నన్ను చంపేశాడు. ఇందాక ట్రైలర్లో చూశారు కదా. సో సరే అయిపోయింది కదా, నాది ఇంకేముంటుందిలే అనుకున్నాను. తర్వాత డబ్బింగ్కి పిలిచి పెద్ద పనే పెట్టాడు. దానివల్ల నాకు 3 రోజులు థ్రోట్ ఇన్ఫెక్షన్కి కారణమైంది. అది ఎందుకనంటే చెప్పచ్చా మీ సర్ప్రైజ్? నా గొంతుని ఏ విధంగా వాడాడంటే ఆ హారర్ వెనకాల సౌండ్స్కి ఒక చిన్న శాంపిల్ చెప్తాను, ఎందుకంటే అప్పటికే నాకు గొంతు పోయింది. బట్ మీ అందరి కోసం ఇప్పుడే పాపం వాళ్ళు ఎవరో కూడా పడిపోయారు. సో అది ఎలా ఉందంటే ఈ రేంజ్ లో ఆ గొంతుని 1 డేలో మొత్తం సినిమా డబ్బింగ్ చెప్పించాడండి. సో పోన్లేండి, యాక్టివ్ నా వల్ల చాలా మంది క్లాస్ వచ్చింది. థ్యాంక్ యూ, కొంచెం యాక్టివ్ అయ్యారు. ఓకే, సో ఇలా నన్ను కంప్లీట్గా సరే గొంతు కూడా అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అనుకున్నాను. మళ్ళీ ఇంకో రోజు కాల్ చేశాడు, బ్రో అన్నాడు. మళ్ళీ బ్రో అయిపోయింది కదా, మన యాక్టింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, మళ్ళీ ఇంకేమంటే బ్రో ఎడిటింగ్ బ్యాలెన్స్ అన్నాడు. అంతేగా సార్, ముందుకు రా బ్రో, మన ఎక్స్పీరియన్స్ చెప్పాలి కదా. ఎడిటింగ్ అన్నాడు. సరే ఎడిటింగే కదా అంటే సిస్టమ్ ముందుకు ఇందాటి నుంచి యాంకర్ గారు అడిగారు ఏమని హారర్ ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగినాయా అని. ఈయన ఉన్న ప్రతిసారి నాకు హారర్ ఇన్సిడెంట్స్ చూపిస్తూనే ఉన్నాడు ఇంట్లో. దట్స్ ఇంపాక్టబుల్. కరెక్ట్గా ఎడిటింగ్ అన్నాడు, సిస్టమ్ ఆన్ చేశాడు, కరెంట్ పోయింది. ఏంది బ్రో ఇదంటే అదే భవానీ వార్డ్ అంటే దట్స్ ఇంపాక్టబుల్ అన్నాడు. ఇప్పుడు లైవ్ లో చూశాను బ్రో, ఆ ట్రైలర్ చూసిన తర్వాత పాపం ఆయన ఎవరో ఎఫెక్ట్ అయి పడిపోవడం లైవ్ లో. బాగుంది, బాగానే ఉంది. సో పోనీ నేను ఆయన రికవర్ అవ్వాలని బాగానే ఉన్నారని తెలుసుకున్నాను. ఓకే, ఇంత ఇంపాక్టబుల్ బయటే ఉంటే ఇంకా థియేటర్లో నా వాయిస్ని ఇలా వాడాడు కాబట్టి ఇంకెంత ఇంపాక్ట్ ఉంటుందో మీరే చూస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్, మా టీంని విజిట్ చేయడానికి వచ్చిందని. అండ్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. అండి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చినందుకు. నాకు ఏం మాట్లాడాలో భయం వేసింది, కానీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్తాను. మన డైరెక్టర్ గారు వేసుకున్న కోట్కి ఆ ప్యాంట్కి అసలు సూట్ అవ్వలేదు. ఇందాక కుదరలేదు, సారీ. అండ్ భవానీ వార్డ్ 1997 అండ్ February 7th వస్తుంది. చెప్పండి. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్, మీరు నా బట్టల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు అనుకున్నారా? స్టార్టింగ్ నుంచి నాకు మీ మీదే ఉంది ఫోకస్. చూస్తున్నాం, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో అండ్ నాకు యాక్చువల్లీ హర్రర్ మూవీస్ అంటే భయం, బట్ మీరందరూ చూడండి, నచ్చుతుంది స్టోరీ. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా భవానీ వార్డ్ అనేది ఉంది వైజాగ్లో అనేసి. సో ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడడానికి కారణమైన మన జీడి నరసింహ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు మీరు ముందుకు వస్తే కంటెంట్ దొరుకుతుంది, మీరు వెనకాలే ఉంటున్నారు కదా. లేదు, మీరు వెనకాలే ఉంటున్నారు, నా వెనకాల మీరున్నారు. నేను యాక్చువల్లీ మీ వెనకాల నేను ఉండాలి కదా. అది కొంచెం తగ్గింది, ఒకటి తగ్గింది కొంచెం. శైలు గారు అంత మంది ఉండగా ఎందుకు ఆయన మీద మీరు ఏమైనా చెప్పండి, నా కళ్ళు ఆయన చూపులు నా వీపు గుచ్చుకున్నది. వేదిక పైన పెద్దలందరికీ నమస్కారం.
నాకు యాక్చువల్గా ఈ ఆపర్చునిటీ పూజ త్రూ వచ్చింది. యాక్చువల్ తన రూమ్మేట్. సో నార్మల్గా రూమ్లో చిల్ అవుతూ ఉండే స్టేజ్ నుంచి తనకి డిజైన్ చేసే స్టేజ్ వరకు వచ్చాము. సో తన డెబ్యూ, ఇది నా డెబ్యూ కూడా. థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అందరికీ. నాకు గణేష్ ఈ మూవీతో మీకు హీరోగా పరిచయం అవుతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ గణేష్. అండ్ చాలా సంవత్సరాల నుంచి పరిచయం నాకు. తను టీవీలో ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అవ్వక ముందు నుంచి పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉన్నాడు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హోల్ టీమ్ అందరికీ అండి. చాలా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ట్రైలర్ చూశాను. ఇట్ లుక్స్ వెరీ వెరీ ప్రామిసింగ్ అండ్ గ్రేట్ జాబ్ నరసింహ గారు. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ Ganesh has proven himself as a very good actor on the small screen. And టెలివిజన్ ఆర్టిస్టులు మూవీ చేయడం అనేది ప్రొడ్యూసర్కి ఒక పెద్ద ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ టేకులు తీసుకోము మేము. ఒక యాక్టర్ ఒక సినిమా మొత్తంలో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో మేము అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒక రోజులోనే ఇచ్చేస్తాం. బికాస్ వీ గెట్ టు డూ సో మెనీ సీన్స్ ఇన్ అ డే. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిల్మ్, హారర్ థ్రిల్లర్ జాన్రా సెలెక్ట్ చేసుకోవడమే సగం హిట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే థ్రిల్లర్ జానరాస్ ఆర్ ఇన్ రైట్ నౌ. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాజ్ రియలీ వెరీ మెస్మరైజింగ్. మీ అందరి హార్డ్ వర్క్ ఆ ట్రైలర్లో తెలుస్తోంది. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గివింగ్ వెరీ పాజిటివ్ వైబ్ టు ఎవ్రీబడి. అండ్ మీరు కష్టపడి సినిమా చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజ్ కందుకూరి గారు ప్రెజెన్స్ ఇక్కడ ఇంకో ఎత్తు. హీఈస్ అ గుడ్ లక్ చామ్ ఫర్ ఆల్ ద ఎంతూజియాస్టిక్ ఫిల్మ్ మేకర్స్. సో రాజు గారి ప్రెజెన్స్, ఆయన ఆశీర్వాదాలు ఉన్న ప్రతి సినిమా హిట్ అయింది ఇప్పటి వరకు. అండ్ ఎంతూజియాస్టిక్ ఫిల్మ్ మేకర్స్కి ఒక దేవుడు లాంటాడు ఆయన. అండ్ ఆయన ఓపిక్కి నిజంగా మెచ్చుకోవాలి సార్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ పేషెన్స్. అండ్ everybody, I mean the heroine, the entire cast and crew, they've done their best. I wish them all the very best for the film and also for their careers and their future endeavors. Thank you so much for having me here. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అందరికీ నమస్కారం. రే సినిమా కన్నా ముందు ఈ సినిమా చూశాను నేను. ఈ సినిమా చేయాల్సింది నన్ను చేయమని అడిగాడు. బ్రదర్ నరసింహ నాకు చూపించాడు. ఆయన ఎక్కువ మాట్లాడు. బ్రదర్ రెండు మూడు సార్లు అడిగారు నన్ను, బ్రదర్ రెండోసారి సినిమా చూద్దరు కానీ ఒకసారి సినిమా కానీ. ఒకసారి తీసుకెళ్ళి చూపించారు. చూసిన తర్వాత అసలు ఇంత తక్కువ మాట్లాడతారు, ఇంత హర్రర్ అసలు మామూలుగా చూపించలేదు. నేను అప్పటికే ఇంకా కొన్ని మిక్సింగ్లు, సౌండ్ మిక్సింగ్లు చేయాల్సి ఉంది. ఆ సౌండ్ చేసిన బ్రదర్ ఎవరు సూపర్, అసలు ఎక్సలెంట్గా చేశారు. అట్లా కొడితే అట్లాగే పడిపోతారు. సూపర్గా అట్లాగే చాలా సార్లు హర్రర్ బాగా సౌండ్తో బాగా అనిపించాడు. సినిమా మొత్తం చూశాను కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు. మా సతీష్ అయితే సతీష్ ఇక పేరు దొరకడేక ఆర్టిస్ట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆర్టిస్ట్గా ఫిక్స్ అయిపోతాడేమో. అతను యాక్షన్ మామూలుగా లేదు. అట్లాగే మా నరసింహకి బాగా ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ నరసింహ. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా మీడియా ఫ్యామిలీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మూవీలో ముఖ్యంగా మా రాజ్ కందుకూరి అన్న నాకు ఏది అవసరమైనా కూడా అలా ఫోన్ చేయగానే ఇలా అన్న నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. ఆయన ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. మా పర్వతనేని రాంబాబు అన్న నాకు బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా నాకు మన నరసింహన్న ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ప్రజెంట్ నేను ఉన్న దాంట్లో ఏంటంటే కొంచెం వర్క్స్ ఎక్కువ ఉన్నాయన్న. అంటే లేదు నువ్వు చేస్తే బాగుంటుంది క్యారెక్టర్, చాలా మంచి రోల్ అని చెప్పారు. సో ఆ క్యారెక్టర్ విన్న తర్వాత నేను చేయగలను అనుకున్నాం, కానీ చాలా బాగుంది క్యారెక్టర్. మీరు చూసారు కదా ఇప్పుడు ట్రైలర్లో. ఇప్పుడు కనిపిస్తున్న దానికి స్క్రీన్ మీద కనిపించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మూవీ చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. సో ఇంత మంచి రోల్ ఇచ్చిన మన నరసింహానికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ గణేష్. సో గణేష్ నేను ఒక 8-9 ఇయర్స్ బ్యాక్ ఒక ఆడిషన్లో కలిసి ఉంటే
ఆడిషన్లో కలిసి ఉండే. సో అప్పటి నుంచి అనుకునేది వీ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్ అని. మనడు స్టార్టింగ్ సినిమాలోనే స్టార్ట్ అయ్యాడు, తర్వాత టీవీ దాంట్లోకి వెళ్ళి ఫుల్ ఇచ్చి పడేసాడు బేసిక్గా. సో మంచి పేరు తెచ్చుకున్న టీవీలో, అండ్ ఇప్పుడు సినిమాలోకి వస్తున్నాడు. సో ప్లీజ్ సపోర్ట్ గణేష్. ఈ సినిమా తప్పకుండా అందరూ February 7th చూడండి ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద స్టేజ్ విత్ రాజ్ కందుకూరి సార్. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద హోల్ టీమ్. భవానీ వార్డ్ 1997 మంచి కట్టేనే ఉంది. సో గుడ్ లక్. అందరికీ నమస్కారం. బేసిక్గా గ్రాఫిక్స్ కోసం కన్నా నేను నరసింహ కోసం చెప్పాలి. కొంచెం నాకు మొహమాటం ఎక్కువ, ఏమనుకోకండి. బేసిక్ ఏంటంటే నాకు నరసింహ ఒక 10 years అవుద్దా. ఒక 10 years నుంచి నాకు బాగా క్లోజ్, ఇంకా తమ్ముడుగా ఎప్పుడు ఇద్దరం ఈక్వల్గా నా స్టూడియోలోనే ఉండేవాడు. స్టార్టింగ్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా ట్రై చేశాడు. నాకు తెలిసి ఒక 2 years ఎంతో రీసెంట్గా నాకు కనిపించడం మానేశాడు. తర్వాత చూస్తే సినిమాతో కనిపించాడు. అని ఒకసారి నేను ఒక ఫిలిం చేశాను, దాన్ని ఒకసారి విఎఫ్ఎక్స్ ఇదంతా మీరు చెయ్యాలి, మీరు ఒకసారి ఫిలిం చూడండి అని చెప్పేసి అన్నారు. గ్రాఫిక్స్ ఇదంతా కూడా దగ్గరుండి చేశాను. నాకైతే బట్ ఫిలిం ఎండ్ అంటే కంప్లీట్ సినిమా అయిపోయిన తర్వాత, సౌండ్ అయిపోయిన తర్వాత అని ఒకసారి మళ్ళీ అయిపోయింది, ఒకసారి మీరు చూడాలని చెప్పేసి అంటే, సౌండ్ అయిపోయిందా సరే అయితే పంపించని చెప్పేసి అంటే, పంపించడం కాదు మీరు హోమ్ థియేటర్లోనే చూడాలన్నారు. నిజంగా సౌండ్ అదంతా కూడా, ఆ సౌండ్తో సినిమా చూస్తే నిజంగా గూస్ బంప్స్ వచ్చింది. అప్పుడు ఒక్కటే క్వశ్చన్ వేసారు, నిజంగా నువ్వు తీసావా అని. అంత ఎందుకంటే ఒక రామ్ గోపాల్ వర్మ గారు కనిపించారు. ఆ ఫీల్ మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీరు సినిమా ఎక్కడ కూడా మీకు బోర్ అనిపించదు. కంప్లీట్ గూస్ బంప్స్తోనే ఉంటుంది ఫిలిం అంతా కూడా. ఎవరు కూడా అన్హ్యాపీ ఎవరు, థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే గణేష్ ఏంటంటే గణేష్ కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 10 years పైనే నాకు తెలుసు. షార్ట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి చాలా కష్టపడ్డాడు. నేను అలాగే కొద్ది రోజుల తర్వాత కనిపించడం మానేసి బుల్లితెర టీవీ సీరియల్స్లో కనిపించారు. ఇప్పుడు కట్ చేస్తే ఇద్దరు కలిపి ఒకళ్ళు హీరో ఒకళ్ళు డైరెక్టర్ అయిపోయి నాకు ఇది ఒక మంచి నా ఫ్యామిలీ ఫిలిం అని చెప్పుకోవచ్చు ఇది. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ, అండ్ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. గణేష్ నాకు మన సీరియల్లో చాలా బాగా దగ్గర వ్యక్తి అన్నమాట. చాలా బాగా యాక్ట్ చేస్తాడు, చాలా కష్టపడే వ్యక్తి. ఆ కష్టం అక్కడే కాకుండా ఈ సినిమాల్లోనూ ఇంత బాగా ఎన్నో నెలల నుంచి కృషి చేస్తూ, ఎప్పటి నుంచో కదా ఇది, చాలా కష్టపడి పైకొచ్చాడు. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ వీళ్ళదే కాకుండా వీళ్ళ కామెడీ కూడా బాగా నచ్చింది నాకు. డైరెక్టర్ గారి కామెడీ, మీ పేరు శైలజ కామెడీ, ఇదేదో సినిమాలో కూడా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది వీళ్ళని చూశాక. ఇంకా ఒకటైతే బాగా అనిపిస్తుంది, హారర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మిస్ అయ్యాను ఎలాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరం కలిసి ఒకే సీరియల్ చేస్తూ ఆ సీరియల్ డేట్స్ తీసుకుని వచ్చి ఇక్కడ చేసేవాడు కాబట్టి ఛాన్సే లేదు. ఆ సీరియల్లో మెయిన్ విలన్ నేనే కాబట్టి నన్ను పంపించలేదు. ఆల్రెడీ అడిగాడు కానీ మనకు కుదరలేదు. కానీ సీరియల్ ఎట్ ఎ టైం మూవీ కలిసి నువ్వు డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసావు. ప్లస్ అలా అంత కష్టపడ్డాడు కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఆల్ ద బెస్ట్ గణేష్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ రాజ్ కందుకూరి సార్ గారికి. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ కేమ్ యాజ్ అ చీఫ్ గెస్ట్ హియర్. అండ్ మీడియా అందరికీ, ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ వచ్చారు, మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ కమ్ టు భవానీ వార్డ్ 1997 టీమ్, జీడి నరసింహ అండ్ ప్రొడ్యూసర్ చంద్రకాంత్ సోలంకి వెరీ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్గా ఉన్నారు. జీడి నరసింహ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. ఇది జస్ట్ ఫిల్మ్ కాదండి, ఇది జర్నీ అండ్ డ్రీమ్. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ మా డెడికేషన్ ఇంకా ప్యాషన్ ఉంటుంది దాంట్లో. అండ్ ఇది ప్యూర్ హారర్ ఫిల్మ్, దీంట్లో కామెడీ ఏం లేదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ మూవీ ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి.
అండ్ దిస్ సీన్ ఒక్కొక్క సీన్ ఎలా ఉంటుందంటే ఒక కీ లాక్ లాగా ఉంటుంది, చూసాకే మీకు అర్థమవుతుంది మూవీ మొత్తం. అండ్ మై సెల్ఫ్ పూజా కేంద్రే, మేబీ యూ డోంట్ నో మీ, బై దిస్ యూ విల్ నో మీ. అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్. నా మాతృభాష మరాఠీ అయినా నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. సో నేను ఒక తెలుగు బిడ్డని, ఒక న్యూ కమర్, ఆ డెబ్యూ మూవీతో వస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్, ట్రై టు సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసిన పెద్దలు రాజకందూర్ గారికి ఫస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్ అయితే తీసుకుంటా స్టేజ్ మీదని. థ్యాంక్ యూ సార్. అండ్ మెయిన్గా చెప్పాలంటే చాలా తక్కువ మంది లైక్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అందులో నాకు బాగా బ్రదర్స్గా ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయమైన సురేష్ గారు, అఖిల్, మన అవినాష్ అన్న, తర్వాత భావనారెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు, అల్పిత మ్యామ్, చాలామంది వచ్చి ఇక్కడ ఇంత టైం స్పెండ్ చేసినందుకు వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో నా పేరు గణేష్ రెడ్డి, అందరికీ నమస్కారం. నేను సీరియల్ నుంచి సినిమా జర్నీకి రావడానికి చాలా స్ట్రగుల్ చేశాను. సో ఒక సాంగ్ ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ స్టార్ దెన్ యూ వాంట్ టు బర్న్ లైక్ ఏ స్టార్. సో ఆ సాంగ్ని అనుకున్నాను. అండ్ ఎందుకంటే స్ట్రగల్స్ ఎవరు చూడరు, అవుట్పుట్టే చూస్తుంది. ఈరోజు మీరు అందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఇంత సపోర్ట్ చేస్తుంటే అనిపిస్తుంది త్వరలోనే మాకు మంచి బ్లాస్ట్ అయ్యే ఎక్కిచ్చే హిట్ వస్తుందని. సో ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ ఎలా అనిపించింది ఒక్కసారి నా కోసం ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బుల్లితెర గణేష్ లైక్ నానిగా పరిచయం. వదినమ్మ సీరియల్ బాగా ఫేమ్ వచ్చింది, దానికి ఎప్పటికీ ప్రభాకర్ సార్కి రుణపడి ఉంటాను. ఆ బుల్లితెర మెగాస్టార్ దగ్గర చేయడం నా అదృష్టం. త్వరలోనే మెగాస్టార్ దగ్గర కూడా చేయాలని కోరుకున్నాను. అండ్ మెయిన్గా పిఆర్ సతీష్ గారికి ఈ లైక్ ఈ స్టేజ్ కానీ ఫస్ట్ నుంచి ఇచ్చిన ఆయన సపోర్ట్ కానీ చాలా చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఈరోజు మీడియా ఇంతమంది వచ్చి మాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఏ సినిమా అయినా లేపాలంటే మీడియా వల్ల మాత్రమే అవుతుంది. సో మీడియాలో ఇక్కడ ఇంతమంది వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ యాంకర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి. తర్వాత జిడి నరసింహ, హీఈస్ నాట్ ఏ డైరెక్టర్ అండి, హీఈస్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనమాట. థ్యాంక్ యూ జిడి నరసింహ. యాక్చువల్లీ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా కానీ ఇంత మంచి ఫ్రెండ్, డైరెక్టర్, బ్రదర్ అన్నీ ఇద్దరిలోనే చూశాను. ఎందుకంటే ఒక సినిమా చెయ్యాలంటే నమ్మి లైక్ పెట్టుకుంటారు కాస్టింగ్ని, అలా ఏం నమ్మారో తెలియదు. 100% ఇచ్చానా? ఇచ్చారు. సో 7th చూస్తారు కానీ లైక్ 100% ఇచ్చానా లేదని. సో పూజ కేంద్రే, సో తిను పక్కనున్న భయం వేస్తుంది అనమాట. కొద్ది రోజుల నుంచి నిద్ర కూడా పోవట్లేదు ట్రైలర్ చూసిన నుంచి. సో అంత బాగా యాక్ట్ చేసింది. సో పూజ, ఆల్ ద బెస్ట్, ఇట్స్ యువర్ డెబ్యూ. అండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. శైలు చాలా బాగా యాక్ట్ చేసింది, థ్యాంక్ యూ శైలు. కాస్ట్యూమ్ భావన గారు అండ్ మ్యూజిక్ జస్టిన్ గారు. సో స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఇంత లైటింగ్లో వెలుగులో ఉన్నాం అంటే డిఓపి అరవింద్ ఆ రోజు మంచి మంచి ఫ్రేములు తీసి లైక్ నాకు నిల్చోబెట్టారు. అండ్ మెయిన్గా రాత్రి పగలు కష్టపడేది మోహన్ గారు, మోహన్ కో డైరెక్టర్. ఒకసారి అతను బిహైండ్ ద సీన్సే ఉంటారు, ఒకసారి రా 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 ఈరోజు మండేరా. థ్యాంక్ యూ మోహన్, చాలా కష్టపడతాడు. ర్యాపిడోడు ఎంత తిరుగుతాడు తెలియదు కానీ మనోడు బాగా తిరుగుతాడు అనమాట మా కోసం. సో ఇంకా మనీ యాక్టర్, తర్వాత విష్ణు, తర్వాత ప్రవీణ్, భూషణ్. సో చాలామంది కష్టపడ్డారు ఈ సినిమా కోసం. సో ఎప్పుడో చేసిన సినిమా, సో సినిమా స్ట్రగల్స్ మీకు కూడా తెలుసు. ఏంటంటే ఒక సినిమా చేసేస్తే కాదు, దానికి పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఏదైనా కానీ డిలే అవుతూనే ఉంటుంది. అండ్ హారర్కి వచ్చేసరికి డెఫినెట్లీ ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది. సో అలానే మా సినిమా కూడా వచ్చింది, కానీ కొద్ది రోజుల్లోనే ఒక 4 daysలోనే మీ ముందుకు రాబోతుంది. కాబట్టి మీ అందరు బ్లెస్సింగ్ అండ్ సపోర్ట్ మాత్రం కావాలి. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా మామయ్య గారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు, ఆయన కూడా వచ్చారు, థ్యాంక్ యూ. అండ్ అందరికీ పెద్ద 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 థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ స్టేజ్ నేను ఉండడానికి కారణం మీరందరూ.
సో మీ బ్లెస్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. ఒకవేళ ఎవరికైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఈశ్వర్ బ్రో, థ్యాంక్ యూ. వాయిస్ ఇవ్వడం కానీ ఏదైనా కానీ యాక్టింగ్ కానీ యూ జస్ట్ నేల్డ్ ఇట్. అపరా బాబాయ్ గారు కూడా రాలేదు, యాక్చువల్లీ షూట్లో ఉండి. తర్వాత ఇంకా రాజేంద్ర గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ చేశారు, వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. ఈ సినిమా డెఫినెట్లీ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. మాలాంటి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని, ఇంక మంచి మంచి సినిమా చేయాలని మేము కోరుకుంటున్నాము. సో మీ అందరు చూస్తారు కదా February 7. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఇక్కడ వచ్చినందుకు. సో నేను మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పబ్లిసిటీ అండ్ రిలీజింగ్ పార్ట్నర్ ఆకర్ష గారు, షీ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. మేడం ప్లీజ్ మీరు రెండు మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నా. ఫస్ట్ చాలా బాగా మాట్లాడారు గణేష్, అందరూ బాగా మాట్లాడారు. రాజ్ కందూరి గారు మై ఫేస్బుక్ ఫ్రెండ్, నైస్ టు మీట్ యూ అండ్ హై టు ఎవ్రీవన్. సో యాక్చువల్లీ జీడీ గారి గురించి చెప్పాలంటే, ఇప్పుడు వరకు రామ్ గోపాల్ వర్మ గారు ప్రతిదానికి హాలీవుడ్ కనుక చూస్తాము, అందరు కించపరుచుతారు. బట్ దర్ ఇస్ అ రీజన్ వై పీపుల్ లుక్ ఎట్ హాలీవుడ్, అది టెక్నికల్ ఎక్సలెన్స్కి. సో జేమ్స్ వాన్, నేను ఎప్పుడు దానికి చెప్తా, హీ షుడ్ బి ద నెక్స్ట్ జేమ్స్ వాన్. ఆఫ్టర్ ఆర్జీవి ఇట్ ఇస్ జీడీ. ప్లీజ్ రిమెంబర్ దట్. నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను హీరో ఫ్రెండ్గా. ప్రవీణ్ అన్న డైరెక్షన్ అంతా సూపర్. డైరెక్టర్గా కాకుండా చాలా బాగుంటాడు మాతో. ఈ చాలా గ్రేట్ పర్సన్. సినిమా గురించి నీకు ఎలా అనిపించింది వర్క్ చేసినప్పుడు? సినిమా అయితే చాలా బాగుంటుంది. ఆ సెట్స్లో మేము చూసే కొంచెం భయంగా ఉండేది. చాలా బాగుంటుంది సినిమా. అండ్ డైరెక్టర్ అన్నకి, కో డైరెక్టర్ మోహన్ అన్నకి థ్యాంక్స్ అన్న. గణేష్ అన్నకి థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ టైం ఇలా స్టేజ్ ఎక్కటం కొంచెం, అందుకని ఓకే ఇప్పుడు థ్యాంక్స్ అన్న, లవ్ యూ. థ్యాంక్ యూ డార్లింగ్. ఏం కాదు, ఇంకా చాలా మాట్లాడతావు లైఫ్లో ఇలానే, ఓకేనా? థ్యాంక్ యూ. సింహా సార్ మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఎక్కడ వచ్చిన మీడియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండి. పిలవంగానే మీరు వచ్చి మా ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు. సో భవానీవాడ్ 1997 ఇది ఒక హారర్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ రిలేటెడ్ అంటే ఈ ఫిల్మ్కి స్టోరీ, నేను వైజాగ్ నుంచి కేజీహెచ్ అనే ఒక హాస్పిటల్ ఉంటుంది, మేబీ వైజాగ్ నుంచి బిలాంగింగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో అక్కడ ఉన్న ఒక కేజీహెచ్లో ఇది ఒక వార్డ్. సో అక్కడి నుంచి నేను పిక్ చేసుకున్న ఈ లైన్ టుడే ఇట్స్ అ భవానీవాడ్ 1997. సో ఈ ఫిల్మ్ వచ్చేసి కంప్లీట్గా హారర్. ఇట్స్ కంప్లీట్లీ హారర్ ఫీస్ట్ అనొచ్చు. సో ఎవరైతే హారర్ ఎవరైతే బాగా ఇష్టపడతారో డెఫినెట్లీ వాళ్ళు Feb 7th వెళ్ళి ఈ సినిమాని చూడండి. బికాజ్ మీ అందరికీ నచ్చుతుంది, ఇది నేను నమ్ముతున్నా. అండ్ కమింగ్ టు ది పాయింట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సినిమా అయినా సరే ఒక సపోర్ట్ లేనిది మనం చేయలేము. ఆబ్వియస్గా ఇది ఇండస్ట్రీలో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో మా సినిమా చేసిన తర్వాత అంటే సినిమా ప్రొజెక్షన్ చేయాలి, ఎవరికైనా చూపించాలి, రిలీజ్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాము. సో మేము రాజ్ కందుకూరి సార్కి నేను, సార్ ప్లీజ్ యూ హ్యావ్ టు కమ్ హియర్, ఓకే. మా పిఆర్ఓ సాయి సతీష్ గారు, యాక్టర్ సాయి సతీష్ గారు, ఆయన త్రూ నేను మాట్లాడితే వీళ్ళకి సార్కి ఒకసారి చెప్పండి అంటే ఆయన ఇమ్మీడియట్గా పోస్టర్ చూసి మాకు పిలిచి పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఆ రోజు ఈ ట్రైలర్ నేను మీకు చూపించాను సార్, రఫ్ వర్షన్స్ చూపించాను. ఆ రోజు మీరు ఏమన్నారు నాకు గుర్తుంది, వీడియోస్ ఇంకా ఉన్నాయి యూట్యూబ్లో, ఇది చాలా మంచి సినిమా అవుతుంది అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ట్రైలర్ కూడా వచ్చి మీరు లాంచ్ అయ్యారు, ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీలాంటి ప్రొడ్యూసర్స్ మాలాంటి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండడం అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాంబాబు గారు సార్ ప్లీజ్. మీ అందరికీ తెలుసు ఈయన ఎన్ని సినిమాలు చేస్తుంటారు, బ్యాక్ ఉండి సినిమాని ముందుకు తీసుకెళ్ళడం అనేది. బట్ నా సినిమా
అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది సార్ ఎంత సపోర్ట్ చేస్తారని. ఎప్పుడు అంటే మా యాక్టర్ సాయి సతీష్ గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఆయన 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 ప్లీజ్ 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 కమ్ హియర్ ప్లీజ్. సో మా యాక్టర్ సాయి సతీష్ గారు నో ఫ్రమ్ నౌ యువర్ యాక్టర్ ఫర్ మీ, ఓకే, ఫర్ ఎవ్రీ వన్. అందుకే సో ఈయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఈయన బ్యాక్ కూడా ఉన్నది రాంబాబు గారు అని, ఆయనే మొత్తం సపోర్ట్ అని. సో అలా మాకు కూడా వీల్ సపోర్ట్, నాకు మాటలు రావట్లేదండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ బికాజ్ ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో అసలు నాకు తెలియదు. బట్ రైట్ నౌ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రదర్, మీరు సినిమా చూడమని నేను పిలిచినప్పుడు సాయి సతీష్ చెప్పాను, అడగండి. నేను సినిమా చూస్తారు బాబు, నేను చూసిన తర్వాత బాగపోతే నేనేమో నా మొహంలో తెలిసిపోతుంది బాగోలేదని, చూసి నేను వెళ్ళిపోతాను, మళ్ళీ తర్వాత ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి అది అంటారు, నేను చూడనని చెప్తే లేదన్నా మీరు చూడండి అని చెప్పిన తర్వాత మీరేం మాట్లాడలేదు, మీరేం చూడలేదు నా దగ్గర, నా ఎంక కూడా చూడలేదు. మీరు ఆ రోజున మీరు చేసిన వర్క్ చూసిన తర్వాత నేనేం మాట్లాడలేకపోయాను ఆ రోజున. నిజంగా సినిమా నచ్చి నేను మాట్లాడలేకపోయాను ఆ రోజున. అంత హర్రర్ మ్యూజిక్ మాత్రం నన్ను చాలా బాగా చేసింది. నేను ఇప్పుడు 3 సార్లు చెప్పాను, మ్యూజిక్ ఇంకా బాగా కొడితే కనుక బాక్సులు బద్దలైపోతాయి. సచిన్, ఆల్ ది బెస్ట్ బ్రదర్, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అట్లాగే రాజ్ కందుకూరి గారు, మీరు మీ సపోర్ట్ అందరికీ, ఇట్లాంటి వాళ్ళందరికీ చాలా బాగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సీనియర్స్ మాకు సపోర్ట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అండి. ఒక న్యూ బిగినర్గా ఒక డెబ్యూ ఫిల్మ్ చేసినందుకు. సో లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్క్డ్ వెరీ హార్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ కమ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు గారు. ప్లీజ్ యూ హ్యావ్ టు కమ్ హియర్. ఈయన మిమిక్రీ మీరు చూశారు. సో థియేటర్లో భయపడతారు ఖచ్చితంగా. ఈయన భయపడతారా? అది సో అలా ఉంటుంది, దట్స్ ఇంపాక్టబుల్. సో నేను ఇందాక మా హీరో గురించి ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినాను, సారీ. గణేష్ ఈరోజు చాలా స్టైల్గా ఉన్నావు, స్మార్ట్గా ఉన్నావు, ఆల్ ది బెస్ట్. అంటే అది ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ మందే కదా. అవును, అయినా కూడా సూపర్ హీరో లాగే ఉన్నావు, హీరో లాగే చేసావు. హాలీవుడ్ షాట్స్ పడ్డాయి సినిమాలో. డబ్బింగ్ చెప్పా కాబట్టి చూశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. మనం నైట్ మాట్లాడతాం. ఓకే, నేను తాగుపోతా అనుకుంటారు నైట్ మాట్లాడుతూ ఉంటే. యాంకర్ గారు ముందే పిలిచేటప్పటికి సడన్ గా పేర్లు మర్చిపోయి, సారీ, పూజ గురించి చెప్పా. నేను అంత వాయిస్ ఇచ్చానంటే, నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నార్మల్గా చేస్తుంటే ఓకే ఓకే అనుకున్నాను, కానీ సడన్ గా హారర్ సీన్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి బాడీ స్ప్రింగ్ లాగా మొత్తం అంతా ఇరగొట్టేసుకుంటుంటే ఇది చూసినప్పుడు అనుకున్నా ఓకే షీ విల్ బి నోటెడ్. ఇందాక ఆమె ఉంది కదా, దీంతో నేను తెలుస్తానని చెప్పి, అది పర్ఫెక్ట్ వర్డ్. ఎస్, సిన్సియర్లీ. సో వాళ్ళిద్దరి గురించి. అండ్ సాయి సతీష్ గారు, నా మూవీ మిస్ చేశారు ఇందులో మాత్రం ఇది మా మూవీ. బట్ సతీష్ గారిని ముందు ఇప్పుడు అది చూసి ఆయన కూడా చేసి ఉంటారు. బట్ సూపర్ బ్రో, కుమ్మేశారు యాక్టింగ్. థ్యాంక్ యూ. సారీ, కంటిన్యూ. Thank you. Yeah. And okay, our point. మేసం సురేష్ గారు, మీరు ట్రైలర్ చూసారు. ట్రైలర్లో చాలా మంచి షార్ట్స్ ఉన్నాయి. మీరు బాగా క్రీపీగా ఫీల్ అవుతారు. సో మేసం సురేష్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి రోల్, మంచిగా ఆల్రెడీ పుష్ప సెన్సేషన్. ఈయన ఎక్కడ చూసినా ఈయన రీల్సే. ఏంటది రీల్స్ చెప్పండి. 30 లక్షలు 40 లక్షలు అది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సార్ సురేష్ వర్మ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిలవంగానే వచ్చి మా ఈవెంట్ని సక్సెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆబ్వియస్లీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ టు. అండ్ అఖిల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ కమింగ్ హియర్ అండ్ for your movies and all the best. మా సినిమాని బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో. ఓకే. అండ్ సార్ రమేష్ గారు, మీ అందరికీ ఈయన బాగా తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, దగ్గరకు వచ్చి మాకు. థ్యాంక్ యూ. సార్. అండ్ సునీల్ చరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏ సినిమా అయినా అంటే ఎలాంటి హారర్ ఫిల్మ్స్లో విఎఫ్ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో విఎఫ్ఎక్స్ ఎంత రియాలిటీగా ఉంటే సీన్స్కి అంత ఫీల్ ఉంటుంది. సో అలాంటి ఒక విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్నీ కూడా నేను సునీల్ అన్న దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హీ డిడ్ వెరీ అంటే ఆ సీన్స్ని ఇంకా ఎలా చేయొచ్చు అనే ఈయన మాకు సజెషన్ ఇచ్చి వీళ్ళతో వర్క్ చేయించి మంచి అవుట్పుట్ ఇచ్చారు అన్న. ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్ కంపెనీలోనే విఎఫ్ఎక్స్ అయ్యింది. ప్లస్ నాకు విఎఫ్ఎక్స్ చేసిన పర్సన్స్ కూడా కెన్ ఐ టెల్ అవర్ నేమ్? ఓకే, దేర్ నేమ్ ఓకే. శ్రీనివాస్ అండ్ అనిల్ బోత్ డిడ్ వెరీ వెల్. డే అండ్ నైట్ కూర్చున్నారు అన్నతో పాటు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అన్న, మీరు నాతో సపోర్ట్గా ఉన్నారని. థ్యాంక్ యూ. యా అండ్ యా డిఓపి యా ఈ విజువల్స్ మీరు ట్రైలర్లో చూసారు. ఈ విజువల్స్ దానికి రీజన్ దిస్ మ్యాన్ అరవింద్. మీకు మంచి ఫ్యూచర్ ఉంది బ్రో అనొచ్చా, సార్ అనొచ్చా, ఏమన్నా? ఓకే, సో మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్రెడీ చూస్తున్నారు రెస్పాన్స్. ఓకే, యా అండ్ మ్యూజిక్ ఏ సినిమాకైనా సరే ఎలాంటి అంటే ఐ మీన్ హారర్ ఫిల్మ్స్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్కే మొత్తం ఫీల్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నిస్తి జస్టిన్. ఈ నేమ్ గుర్తుంచుకోండి, డెఫినెట్గా ఖచ్చితంగా మళ్ళీ వినబడుతుంది ఈ నేమ్. అంతేనా? మ్యూజిక్ ఇండస్ట్రీ మ్యూజిక్ వరల్డ్లో ఈ నేమ్ ఖచ్చితంగా వినబడుతుంది అని నేను నమ్ముతున్నా. బికాజ్ మీరు చూసారు ట్రైలర్, సినిమాలో చాలా ఉంది స్టఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యా అండ్ మై పబ్లిసిటీ పార్ట్నర్ ఆకర్ష గారు అండ్ సీజ్ నేను మీకు ఇబ్బంది పెట్టను ఐ నో, బట్ బ్యాక్ ఉండి చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఓకే, శైలజ గారు రండి మేడం, ఇచ్చారు కదా కంటెంట్ వాళ్ళకి, రండి. ఓకే, సో బేసికలీ ఒక యాక్ట్రెస్కి మనం సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే కొన్ని చాలా ఎలా చెప్పాలి, చాలా హార్డ్ సీన్స్ ఉంటాయి కానీ యాక్ట్ చేయడం కానీ దాంట్లో చాలా డేరింగ్ కావాలి. అలాంటి సీన్ చేయాలంటే అంటే నాకు వచ్చిన ఈవిడ ప్రొఫైల్ ఐ మీన్ రెఫర్ ఎవరైతే నాకు చేశారో నేను ఈవిడతో మాట్లాడడం జరిగింది ఆఫీస్లో. సో మాట్లాడాక నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ అవర్ భయపడ్డారు, అవునా కదా? భయపడ్డారు ఈ సీన్ నేను చేయడం కరెక్టా కాదా. అప్పుడు ఆవిడకి చెప్పాను, లేదు బాగుంటుంది, డెఫినెట్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు ఈ సీన్ని అని చెప్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జస్ట్ చేద్దాము అనేసి అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. కానీ ఇందాక మీరు చెప్పింది ఏది నిజం కాదు, ప్లీజ్ డోంట్ రైట్ ఎనీథింగ్. ఒక విషయం చెప్తారండి, కాదని చెప్తే సరిపోతుందా? నాకు ఇంకొక డౌట్ ఉంది. యాక్చువల్లీ ఎంత డైరెక్టర్ అయితే మాత్రం మీరు షర్ట్ వెనకాల ఒకసారి తిరుగుతారండి, ఒక్కసారి ప్లీజ్. ఎంత డైరెక్టర్ అయితే మాత్రం ఆయన ఫోటో అట్లా వేసుకోవచ్చా అండి? మేము హర్ట్ అవుతాం కదా. మీ ఫోటో అది మీరు కదా సింహాలా ఉంటేనే. ఎందుకండి, నేను కొన్ని రోజులు ఉందాం అనుకుంటున్నా ఇండస్ట్రీలో. ఈవిడ షెడ్కి అంటే నేషన్ వాంట్స్ టు నో నరసింహ గారు వాట్స్ హ్యాపెనింగ్. నథింగ్ హ్యాపెండ్ అండి. ఆవిడ నాకు పంపిద్దాం అనుకుంటున్నారు ఇంటికి, ఇంకేం కాదు. నేను ఉందాం అనుకుంటున్నా కొన్ని రోజులు దయచేసి. ఓకే ఓకే, కమింగ్ టు ది పాయింట్. సో సీ డిడ్ వెరీ వెల్ ఇన్ ది సీన్. మీరు సినిమా Feb 7th చూస్తారు. అండ్ యా లాట్స్ ఆఫ్ యాక్టర్ డిడ్ మనీ, యూ డిడ్ వెరీ వెల్. అండ్ మై హీరో గణేష్ రెడ్డి. సినిమా అంటే ఇప్పుడు హీరోగా ఒక సినిమా చేస్తున్నాను చాలా యాటిట్యూడ్ పెరుగుతుంది. పెరిగిందా బ్రో? యా అది. సో సో చాలా డౌన్ టు ఎర్త్ మనోడు అసలు. మంచిగా యాక్ట్ చేస్తారు. ఉన్న షెడ్యూల్ కూడా సీరియల్ చేస్తున్న టైంలో మనం మంచి పీక్ టైంలో చేసాము షూట్. సో మార్నింగ్ అంతా అక్కడ చేసి నైట్ అంతా అంటే 24 hours చేశారు. ఒక 1 hour 2 hours రెస్ట్ తీసుకొని. సో మీ డెడికేషన్కి డెఫినెట్గా Feb 7th ఇస్ ద డేట్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఇంతకు మించి ఇష్టమైన వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ యా ఆబ్వియస్లీ ఘోస్ట్ డెవిల్, నేను ఘోస్ట్ డెవిల్ అన్నాను, హీరోయిన్ అనలేదు. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్, వచ్చింది. సో మీరు చూసారు విజువల్స్. తన నేమ్ పూజా కేంద్రే. ఆబ్వియస్గా మీకు గుర్తుంటుంది Feb 7th తర్వాత. చాలా మంచి పర్ఫార్మర్, చాలా బాగా యాక్ట్ చేసింది. ఆవిడకి ఇది ఫస్ట్ సినిమా. ఆబ్వియస్గా మీరు యాక్సెప్ట్ చేసి ఇంకా లైఫ్లో చాలా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ పూజా గారు వచ్చినందుకు. యా అండ్ ఇప్పుడు టెక్నీషియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి
ఒక హారర్ ఫిల్మ్ దానికి మంచి ఫీల్ రావాలి అంటే కలరింగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలానే నా డిఐ టెక్నీషియన్ అంటే డిజిటల్ ఇంటర్మీడియట్ అండ్ కలర్ గ్రేడింగ్ చేసిన పర్సన్ వాస్తవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ లేరు బట్ అండ్ దీనికి సౌండ్ ఇంజనీర్ నాగరాజు గారు, నాగరాజు సినగం, హీ డిడ్ వెరీ వెల్ అండి. మీరు చూసిన ఈ సౌండింగ్ కానీ ఈ సౌండ్ సరౌండింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఆయన డిజైన్ చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మీరు Feb 7కి ఇది చూడండి, సినిమా చాలా బాగుంటుంది, సౌండింగ్, విజువల్, ఎవ్రీథింగ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుర్రాలు రావాలి పైకి అందరూ, ఎవ్రీవన్ ప్లీజ్. సో వచ్చారా అందరూ? సో చూస్తున్నారా, వీళ్ళందరికీ ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఐ థింక్ కొంతమంది లైక్ 1 or 2 persons దే డిడ్ బిఫోర్ ఫిల్మ్, బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక ఎనర్జీ, ఫిల్మ్ అంటే ఒక ఎనర్జీ, చేద్దాం ఎలా చేద్దాం, డే అండ్ నైట్ కూర్చుందాం. వీళ్ళందరూ ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చారండి. నేను ఎక్కడో క్యూబ్స్లో ఈ సినిమా దీంట్లో థియేటర్స్లో సినిమా తీసుకెళ్ళాలి, క్యూబ్స్లో చెకింగ్ ఇవన్నీ చేస్తుంటే వీళ్ళందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కానీ ఎవ్రీథింగ్ కూర్చొని 24 hours డే అండ్ నైట్ వీళ్ళు ఒక వార్ రూమ్గా చేశారు మా ఆఫీస్ని. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ ఎక్కడ ఉన్నారు? మోహన్. సో ఇలాంటి ఒక ఎనర్జెటిక్ టీమ్ మనతో ఉండడం అనేది చాలా అదృష్టం. అండ్ హీఈస్ మై కో డైరెక్టర్ మోహన్ భైరపాక. నెక్స్ట్ నా బ్యానర్లో ఫిల్మ్ కూడా చేస్తున్నారు. సో చెప్పానా, హీఈస్ ఆల్సో డూయింగ్ ఎ హారర్ ఫిల్మ్. సో త్వరలో మీ ముందుకు వస్తుంది. సో యా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. యా, అండ్ దట్స్ ఇట్. యా, సో Feb 7th లాక్ యువర్ డేట్స్. ఆ రోజు ఆల్రెడీ చైతన్య గారు సినిమా, నాగ చైతన్య అన్న సినిమా వస్తుంది, తండేల్. సో డెఫినెట్గా ఆ సినిమాకి వెళ్ళండి, మంచి రస్టిక్గా ఉంటుంది. ఓకే, ఎంజాయ్ చేయండి, ఆ లవ్ని ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మా సినిమాకి వెళ్ళి భయపడి ఇంటికి వెళ్ళి పడుకోండి. ఓకే, ఇది దట్స్ ఇంపాక్టబుల్ అనమాట. సో ఆ సినిమాని చూడండి. ఇన్ కేస్ నా సినిమా లేకపోయినా నేను కూడా ఫస్ట్ ఆ సినిమాని వెళ్తా, బట్ ఇది ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇది చూసి అది చూస్తా. బట్ మీరైతే అది చూసి ఇది చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Feb 7th సినిమా రిలీజ్ అవుతుంది. హారర్ పీక్ ఉంటుంది. ఎవరికైతే హారర్ నచ్చుతుంది డెఫినెట్గా వెళ్ళి హారర్ సినిమా చూడొచ్చు, వాళ్ళకి నచ్చుతుంది. ఎవరికైతే నచ్చదు మేబీ మీరు వదిలేసేయండి, ఎందుకంటే మళ్ళీ బాగాలేదని చెప్తారు అందరికీ, అది ఆబ్వియస్గా జరిగే పనే. సో ప్లీజ్ లీవ్ ఇట్. యా, థ్యాంక్ యూ. మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది యాక్చువల్లీ, మీకు ఇంట్రెస్ట్ కాదు, అమ్మాయిలకి మీరంటే ఇంట్రెస్ట్ అంట మీకుందా? ఐ డోంట్ నో, అమ్మాయిలు అంటే ఇప్పుడే చూసాను కదా, సెకండ్ మీట్ లో చెప్తా. అంటే మీట్ అవుతాం అంటున్నారు, ఇండైరెక్ట్గా అంటున్నారు ఇంట్రెస్ట్ ఉందని. ఓకే, థ్యాంక్ యూ. సో ఎస్, థ్యాంక్ యూ. One thing, sir, if you have 1 minute time, please. I know you're going, so yeah. ఇప్పుడు ట్రైలర్ ప్లే చేసినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మేబీ మీ అందరికి తెలుసు. సో యాక్చువల్లీ ఆ పర్సన్ ఎవరో కూడా మన రిలేటెడ్ అయితే ఖచ్చితంగా కాదు, మీడియా పర్సన్స్ కూడా కాదంట. సో వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చారు, ఇప్పుడే జస్ట్ మా కో డైరెక్టర్ చెప్తున్నారు. సో తను దెయ్యాల సినిమా అంటే ఇష్టము, సో వచ్చారు. సో తనకి చిన్న కార్డియాక్ అరెస్ట్ అయింది, అంటే ఆ సౌండ్స్ వల్ల చెప్తున్నారు. సో యాక్చువల్లీ మాకు సెన్సర్ కూడా ఈ సినిమా ముందు సాచ్యురీ వార్నింగ్ ఒకటి పెట్టమన్నారు, వీక్ హార్టెడ్ పర్సన్స్ చూడొద్దు అని చెప్పి. బట్ అది నేను నెగ్లెక్ట్ చేశాను. బట్ రైట్ నో ఇంకా క్యూబ్కి వెళ్ళలేదు కాబట్టి సినిమా, ఐ విల్ పుట్ దట్ థింగ్. సెన్సర్ మాకు చెప్పారు అది సాచ్యురీ వార్నింగ్ ఇవ్వమని, బికాస్ వీక్ హార్టెడ్ పర్సన్ డోంట్ వాచ్ విత్, అంటే ఐ మీన్ అలోన్గా వాచ్ చేయొద్దు. ఎందుకంటే సినిమా ఏదో ఉంటుందని కాదు, దాంట్లో సౌండ్ ఎఫెక్ట్స్ కానీ హారర్ కానీ కొంచెం గట్టిగా ఉంటుంది. సో అంత వీక్ హార్టెడ్ పర్సన్స్ ప్లీజ్ డోంట్ వాచ్. అండ్ హీస్ సేఫ్ నౌ, ఇప్పుడు రైట్ నౌ రికవర్ అవుతున్నారు హాస్పిటల్లో. సో థ్యాంక్ యూ సో మచ్. యా, భవానీ వార్డ్ 1997 టైటిల్ నా దగ్గరికి ఫస్ట్ టైం వీళ్ళు లాంచ్ కోసం వచ్చారు, టైటిల్ ఫస్ట్ గ్లిమ్స్ లాంచ్కి ఈశ్వర్ తీసుకుని వచ్చాడు. పిఆర్ఓ ఈజ్ వెరీ డియర్ టు మీ, సాయి సతీష్. తను ఎప్పుడు అంటే నా తమ్ముడు అడుగుతూ ఉంటాడు, అన్నయ్య ఎప్పుడు ఉండాలి, నాతో సపోర్ట్ ఉండాలి, తను ఏది పిలిచినా వస్తుంటాను. అందుకనే ఇవాళ కూడా తను పిలవడం వల్లే వచ్చాను నేను. ఈ టీం నాకు ఆల్రెడీ పరిచయం కూడా ఉంది. పర్టికులర్లీ ఇలాంటి ఈవెంట్స్కి రావడానికి రీజన్ ఏంటంటే, ఒక సినిమా దగ్గరికి వచ్చింది రిలీజ్ అన్నప్పుడు అందరికి తెలియకుండా ఒక నెర్వస్నెస్ ఉంటుంది. అంటే ఇంక దగ్గరికి వచ్చింది, ఇంక ప్రమోషన్స్ టెన్షన్. ఇందాక తను డైరెక్ట్ చెప్తుంటే, నరసింహ చెప్తుంటే విన్నాను. అంటే తన మాటల్లో హానెస్టీ ఉంది, చాలా కష్టం ఉంది. అలా గణేష్ కూడా నాతో ఇందాక ఇంటరాక్ట్ అవుతుంటే చూశాను, తన డిస్కషన్ అది. ఒక జెన్యున్గా ఒక హ్యూమిలిటీ, హంబుల్ నేచర్ ఉంది వీళ్ళందరికీ కూడా. అంటే ఒక జెన్యున్గా అటెంప్ట్ చేశాను సార్, ప్రజలు ఏం నిర్ణయిస్తే దానికి రెడీ ఉన్నామని. దట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ.
ఈ పూజ కూడా ఇందాక అమ్మాయి స్పీచ్ కూడా విన్నాను. షీస్ ఫ్రమ్ నిజామాబాద్. బేసికల్లీ మదర్ టంగ్ ఐ థింక్ ఇది మరాఠీ, బట్ షీ స్పోక్ వెరీ వెల్, తెలుగు చక్కగా మాట్లాడుతోంది. అందులో అలాగే ఇందులో ఉన్న వీళ్ళందరూ క్రూ అందరూ కూడా చాలా చక్కగా వర్క్ బాగా చేశారనిపించింది. డెఫినెట్లీ వీళ్ళ దగ్గరికి పిలిచినప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఈ నెర్వస్నెస్ని దూరం పోగొట్టడానికి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికి, వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను వస్తాను. ఇన్ ద సెన్స్ ఏంటంటే సినిమా ఎప్పుడు కూడా చిన్న పెద్ద అని లేదు, స్మాల్ సైజా బిగ్ సైజా అన్నది కాదు. ఇక్కడ కంటెంట్ ఓన్లీ ది ఫైనల్ కింగ్. ఇక్కడ ఒకవేళ చిన్న సినిమా కనుక బాగున్నప్పుడు మీరు పబ్లిసిటీ ఎంత చేయండి చేయకపోండి అది కాదు, కొంత కంటెంట్ బాగున్నా కూడా బై ఆఫ్టర్నూన్ అది పికప్ అయిపోతుంది, బాగుంటుంది. ధైర్యంగా ఉండండి. మీ సినిమాలో అది ఉందని నేను అనుకుంటున్నాను. పర్టికులర్లీ ఆ స్కేరీ ఏదైతే ఉందో చిన్న 1 or 2 ఇన్సిడెంట్స్, అది డెఫినెట్లీ గట్టిగా అనిపిస్తుంది. ఇందాక వీళ్ళు కూడా చెప్తున్నారు, ఎవరో ఇందాక ఎఫెక్ట్ అయ్యారు ఇదేరని. నిజంగా కానీ థియేటర్లో వెళ్ళినప్పుడు కొందరికి దయ్యం సినిమాలు, హారర్ సినిమాలు అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. అందులో నేను ఎదురు చూస్తాను, ఇంకా భయపడితే బాగుండు, ఇంకొంచెం అందరు నర్వస్ ఫీల్ అవ్వాలి మనకు ఒక సీన్లో, అలా రావాలి. అది ఉంటుందని ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఈ సినిమా గట్టి హిట్ అవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. రీసెంట్గా కూడా మనం చూసాం చాలా సినిమాలు చిన్నగా వచ్చాయి కానీ పెద్ద సౌండ్ చేసే ఎండ్లో థియేటర్కి వచ్చిన తర్వాత. ఇది ఆ కేటగిరీలోకి ఈ సినిమా పడాలి. పర్టికులర్లీ మీడియా సపోర్ట్ చాలా ఉంటుంది ఇలాంటి చిన్న సినిమాలకి, ఎందుకంటే మౌత్ టాక్ని మించిందే లేదు. ఒకవేళ బాగుందని కొంచెం మీరు పబ్లిసిటీ బాగుందని అనిపించినా పబ్లికే మోసేస్తారు దాన్ని. ఆ గుడ్ డేస్ దీనికి వస్తాయి ఈ సినిమాకి. February 7th ఇట్ ఈస్ కమింగ్. లెట్స్ ఆల్ వాచ్ ఇన్ థియేటర్స్. సో ఈ టీం అందరికీ, చంద్రకాంత్ గారికి, నరసింహ గారికి, అండ్ గణేష్కి, పూజకి, అండ్ అలాగే గాయత్రి గుప్తా, ఇందులో ఉన్న అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఒక మంచి హిట్ కొట్టండి. మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ వర్క్ చాలా బాగుంది. వీళ్ళందరూ చాలా బిజీ ఆర్టిస్టులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఫర్ నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. సో వీడు సీరియల్ చేసినప్పటి నుంచి గట్టిగా ఏదో ఒకటి సాధించాలని ట్రై చేస్తూనే ఉన్నాడు. ఫైనలీ హిట్ యు డిడ్. ఆల్ ది బెస్ట్ రా. సో ఇలాంటి మూవీస్ ఇంకా ఎన్నో చేయాలి. నువ్వు దేవరతో హిట్ కొట్టావు, నేను భవానీ వాడితో హిట్ కొట్టా. థ్యాంక్ యూ. హలో అందరికీ. సో నాకు ఈ అందరికీ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో మన ఫ్రెండ్స్ మంచి మూవీ చేశారు. మాది కూడా వైజాగే. భవానీ వాడ్ అనే మూవీ, అదే భవానీ వాడ్ అంటేనే భయం మాకు. సో దాని మీద ఒక సినిమా చేశారంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో నేను మనోడికి చెప్పా, ఏంటి అసలు మూవీ మన వైజాగ్ టీమ్ మీద చేస్తున్నావు అదంటే, నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళాడు. రూమ్లోకి తీసుకెళ్ళి గడిపెట్టాడు. గడిపెట్టి చెప్పేది వినండి బ్రో, నవ్వద్దు. అప్పుడే ఏం చేశాడు, గడి పెట్టాడు, రూమ్లోకి తీసుకెళ్ళి లైట్లు ఆపేశాడు. ఏ బ్రో చీ బ్రో లేదు ఇచ్చారా? చాలా అందంగా ఉన్నారు. వైట్ సారీ. హాయ్ అండి. సారీ. సో రూమ్లో తీసుకెళ్ళి గడి వేసి చీకట్లో లైట్ ఆపేసి అప్పుడు స్టార్ట్ చేశాడు. ట్రైలర్ వేశాడు బ్రో, ట్రైలర్ వేశాడు. మామూలుగా కాదు మామ, అసలు ఆ విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్, అసలు మూమెంట్ ఉనికి భయం వేసింది నాకు. సో చాలా భయం వేస్తుంది బ్రో. ఈ సినిమా ఎప్పుడు చూపిస్తావు? నాకు చాలా ఇష్టం అనమాట ఇలాంటి హారర్ మూవీస్ చూడాలంటే. ఎప్పుడు చూపిస్తావు అంటే ప్రీమియర్ వేసినప్పుడు చూపిస్తాను, కానీ వీక్ హార్టెడ్ పర్సన్స్ నాట్ అలౌడ్ అన్నారు. నాకు కొంచెం హార్ట్ వీక్ వణుకుతుంది. ఎందుకు ఆవిడకి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పటి నుంచి ఏం జరిగింది? లేదండి, మనకి షేక్ చేయడం తప్ప షేక్ అవ్వడం తెలియదు. అండ్ అదే కుర్రాళ్ళకి. సో మన ఫ్రెండ్స్ అందరినీ ఆశీర్వదించండి. తగ్గద్దా? ఓకే, ఎందులో బాబు తగ్గద్దు మనకి. సో అది చాలా బాగుంది ట్రైలర్ అయితే. ప్రతి ఒక్కరు ట్రైలర్ చూడండి, పక్కా మీకు మూవీ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ స్టైల్లో మమ్మీ చెప్తారా? మమ్మీయా? నేను మమ్మీని కాదండి బ్రో. ఏనా నా ఏజ్ అంతా మమ్మీ అంటున్నారు ఏంటి? చిన్న పిల్లండి ఇంకా నేను. బ్యాంకాక్ ఏంటి, మా పాస్పోర్ట్ లేదు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్.
నరేష్ గారు ఇప్పుడు మాట్లాడాలి. దేవర నరేష్ గారు, ఆయనకి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. సూట్ బాగుంది. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలి, అన్ని మాట్లాడేసాక సైలెంట్గా. నాతోటి 6 months యాక్ట్ చేశాడండి ఆయన హీరోగా. ఇప్పుడు ఏం తెలియదు, చెయ్యి వణుకుతుందంట. చూస్తూనే థాయిలాండ్ వెళ్ళి వచ్చావుగా, థాయిలాండ్ వెళ్ళి వచ్చి మళ్ళీ అక్కడేం చూస్తున్నావు? ఇటు పక్కన గణేష్ హోటల్ అందుతా ఇట్లా. సో ఐ థింక్ సార్, డైరెక్టర్ సార్, సో కంగ్రాచులేషన్స్. సో పెద్ద హిట్ కొట్టాలని, దట్టు చైతన్య గారితో ఢీ కొడుతున్న మా గణేష్ గారికి, మీకు కాంట్రవర్సీ సార్. సో అక్కడ లవ్తో ఫీల్ అయ్యి ఇక్కడ భయంతో ఇంటికి వెళ్ళాలా? సూపర్. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. Happy birthday, Bhavan garu. Wish you many more happy returns of the day. Bhavani Ward 1997 entire team wishes you a very happy birthday. సో ఇవాళ ఈరోజు బర్త్డే, బర్త్డేకి అందరూ ఒకసారి కేకు, మన కుర్రోడు చేతిలో ఉంది చాకు. మీరు ఫిల్అప్ చేయొద్దు ప్లీజ్, ఇక్కడ కాదు. కాదు పక్కనే ఉన్న హీరోయిన్ ని పట్టించుకోలేనందుకు మా అబ్బాయిలు అందరూ హర్ట్ అవుతున్నారు. మీ అబ్బాయిలందరూ హర్ట్ అవుతున్నారా? మా అబ్బాయిలు అంటే మీరు ఇదే అయితే నేను అదే, నేను ఇదైతే నేను బాయ్. సో ఈరోజు ఇవాళ బర్త్డే సెలబ్రేషన్ తో స్టార్ట్ అయిన ఈ సెలబ్రేషన్ February 7 తర్వాత సక్సెస్ మీట్ తో మనం అందరూ ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా భవానీ వార్డ్ 1997 టీమ్ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు Q&A స్టార్ట్ అవుతుంది. అన్న చేసేయండి అన్న. ప్రసాద్ ల్యాబ్ టీమ్ కేకే పెట్టి